my dear friends. Welcome to IAC. Welcome to the Hindu Editorial Analysis Come Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. సో టుడే మనం 17th ఫిబ్రవరి సాటర్డేకి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్. యాక్చువల్గా మనకు ఒక గ్యాప్ వచ్చింది 16th, రైట్? ఎస్టర్డే వీ వర్ అనేబుల్ టు డూ డ్యూ టు సమ్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్. సో 15th సంబంధించినటువంటి రివిజన్ని మనం ఈరోజు చేద్దాం. దానికి 15th గురువారం కదా, ఎస్. సో లక్షవారం జరిగినటువంటి రివిజన్ ఒకేలబరి దానికి సంబంధించినటువంటి రివిజన్ చేద్దాం. అట్లానే ఆ రోజు వచ్చినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ద డేని మనం ఈరోజు సొల్యూషన్ రూపంలో చూసుకుందాం, రైట్? దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. సో లెట్స్ స్టార్ట్ అ సెషన్ విత్ అసైన్మెంట్. ఓకే, అసైన్మెంట్ సొల్యూషన్తో మనం స్టార్ట్ చేద్దాం. యా, ఏమంటున్నాడమ్మా? 1 2 3 4 5 6 7 8 లెటెడ్ వర్డ్. క్లూజ్ ఏమన్నాడమ్మా? నౌన్ అంటున్నాడు. అలానే చిల్డ్రన్కి సంబంధించినటువంటి రూట్తో, అంటే రూట్ వర్డ్, ఆ రూట్ వర్డ్కి మీనింగ్ ఏంటి? చిల్డ్రన్. ఓకే, చిల్డ్రన్ అనే మీనింగ్ ఇచ్చే రూట్ వర్డ్ కూడా ఉంటుంది అందులో, రైట్? అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ప్రిన్సిపల్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఓకే, అంటే ఎలా టీచ్ చేయాలి, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అనొచ్చు. టీచింగ్ అంటే బేసిక్గా అర్థం ఏంటి? ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అంటే అర్థం ఏంటంటే ఎవరికైనా ఈజీగా అర్థమయ్యే విధంగా. ఓకే, ఇప్పుడు టీచింగ్ విధానం అంటే ఏంటమ్మా? ఎక్కువ మందికి అర్థమయ్యే విధంగా మనం దేన్నైనా రూపొందించగలడం. ఆ మెథడ్ని కానీ అప్రోచ్ని కానీ ఉద్దేశించి మనం ఏమంటాం? దాన్ని మనం పెడగాజీ అంటాం. PEDAGOGY, పెడగాజీ. ఇందులో పెడ్ అంటే ఏంటమ్మా? పెడ్ ఈజ్ చిల్డ్రన్. పెడ్ అంటే ఫుట్ అనే మీనింగ్ కూడా ఉంది. ఓకే, ఒకే రూట్కి రెండు మల్టిపుల్ మీనింగ్స్ ఉండొచ్చు, రెండు డిఫరెంట్ వర్డ్స్కి సేమ్ మీనింగ్ కూడా ఉండొచ్చు. సో ఈ పెడ్ అనే రూట్కి పీడియాట్రిషియన్ అంటాం కదా. సో పీడియాట్రిషియన్లో పెడ్ ఈజ్ చిల్డ్రన్. అలానే ట్రైపెడ్, బైపెడ్. ఓకే, బైపెడ్ అంటే మ్యాన్ ఈజ్ బైపెడ్, అంటే రెండు కాళ్ళు ఉండడం. ట్రైపాడ్ అంటాం. పాడ్ కానీ పెడ్ కానీ ఇది ఫుట్కి సంబంధించింది, పాడ్. ట్రైపాడ్ అంటాం కదా. ట్రైపాడ్కి ఏంటి? 3 లెగ్స్ ఉంటాయి కదా, ట్రైపాడ్ అంటాం. బైపెడ్ అంటే మనుషులు, అంటే దోస్ హూ హ్యావ్ 2 legs టు వాక్. పెడ్, పాడ్, రైట్? సో పెడ్ అంటే చిల్డ్రన్ కూడా ఉంది, విచ్ ఇస్ పెడగాజీ అంటే అదే. సో పిల్లలకి అర్థమయ్యే విధంగా మనం టీచ్ చేయగలడం, ఇన్స్ట్రక్షన్. ఓకే, అప్రోచ్, మెథడ్స్ ఆర్ అప్రోచ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, రైట్? తర్వాత ఎర్రర్ డిటెక్షన్కి వచ్చేసరికి, ద భారతీయ జనతా పార్టీ రిసీవ్డ్ నియర్లీ 90% of corporate donations worth 680.49 crores that 5 national parties together gather in 2022-23 according to a report by election watchdog Association of Democratic Reforms. చూడండి ఇక్కడ ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయమ్మా. క్రోర్స్ అనకూడదు కదా, మీకు ఆల్రెడీ చెప్పాను. క్రోర్ రూపీస్, 680.49 crore రూపీస్ అని చదవాలి, అందుకే క్రోర్ రూపీస్ అని చెప్పాం. ఇక్కడ రూపీస్ లేకపోయి ఉంటే, ఆ రూపీస్ సింబల్ లేకపోయి ఉంటే క్రోర్స్ అని చెప్పచ్చు, బట్ అక్కడ ఉంది కాబట్టి, రైట్? క్రోర్ రూపీస్. తర్వాత 5 నేషనల్ పార్టీస్ టుగెదర్ గ్యాదర్ అన్నాడు కదమ్మా. ఓకే, అది V1 కదా. ఇన్ 2022-23 పాస్ట్ ఇండికేషన్. సో V2 ఉండాలి, అంటే గ్యాదర్డ్ V2 ఉండాలి. V2 ప్లేస్లో V1 ఉంది, దాన్ని మనం మార్చాలి. Corporate donations worth crore that 5 national parties together gathered in 2023 according to a report by the election watchdog Association of Democratic Reforms. Crore rupees, 680.41 crore rupees that 5 national parties together gathered in 2022-23 according to a report by election watchdog. The BJP correct, received correct. రిసీవ్డ్ ఎందుకు వచ్చింది? దీనికి 2022-23 బేస్ ఇచ్చాడు కాబట్టి రిసీవ్డ్ వాడచ్చు, నో ప్రాబ్లం. ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, దీస్ ఆర్ ద 2 errors అమ్మా, రైట్? 2 errors వీ హ్యావ్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు రివిజన్ వొకాబులరీ కదా. సో 15th మనం నేర్చుకున్న ఎడిటోరియల్ నుంచి ఒక్కసారి దానికి సంబంధించినటువంటి వర్డ్స్ని ఫాస్ట్గా రివైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం, రైట్? గ్రీవెన్స్ అన్నాడు, ఇందులో గ్రీఫ్ కనిపిస్తుంది కదా. గ్రీవెన్స్ అంటే బాధ, సమ్ ప్రాబ్లం అనే మీనింగ్ అయితే వస్తుంది. గ్రీఫ్ తెలుసు కదా, నౌన్గా వాడతాం.
గ్రీవెన్స్ కూడా నౌనే, కాకపోతే అక్కడ గ్రీఫ్ అనే నెగిటివ్ వర్డ్ అది. ఓకే, నెగిటివ్ రూట్. గ్రీఫ్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు పెయిన్. సో గ్రీవెన్స్ అంటే కంప్లైంట్ అని చెప్పుకున్నాం కదా, ఇట్స్ నౌన్, నెగిటివ్ నౌన్. ఫిర్యాదు అంటాం, గ్రీవెన్సెస్. మీరు ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే గ్రీవెన్స్ సెల్ అని కనిపిస్తుంది, అంటే ఫిర్యాదుల విభాగం అంటారు. సో అక్కడ కామన్ పబ్లిక్ వారి యొక్క ప్రాబ్లమ్స్ని అక్కడికి వచ్చి తెలియజేస్తుంటారు, రైట్. సో దట్ ఈస్ బేసిక్లీ యువర్ గ్రీవెన్స్ సెల్. గ్రీవెన్స్ అంటే ఫిర్యాదుల విభాగం. సో ఏమొస్తుంది చెప్పండి, అంటే మీ యొక్క ప్రాబ్లం, కోపం, కష్టం, బాధ, ఇవన్నీ రిసెంట్మెంట్ అని చెప్పచ్చు. రిసెంట్మెంట్ అంటే యాంగర్ కదా, కంప్లైంట్ ఆర్ యూ కెన్ సే ప్రాబ్లం, ఇష్యూ, బాధ, ఇవన్నీ నెగటివ్ ఎమోషన్స్, నెగటివ్ ఫీలింగ్స్ అనమాట, రైట్. సో సి షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, అంతేనా కదా. అవుట్రేజ్ అనొచ్చు, సారో అనొచ్చు. అవుట్రేజ్ అన్న ఏంటి, అవుట్రేజ్ మీ యొక్క బాధ, సారో, పెయిన్. తర్వాత వేవర్, లోన్ వేవర్ అని చెప్పుకున్నాం కదా. డెట్ వేవర్ అంటే చేసిన అప్పుల్ని ఏం చేయడం అమ్మా, వేవ్ చేయడం అంటే అర్థం ఏంటి. సో కంప్లీట్గా దాన్ని విస్మరించడం, అంటే దాన్ని మాఫీ చేసేయడం అంటాం కదా, ఆ మాఫీ చేయడాన్ని వేవర్ అంటాం. అంటే ఏమొస్తుంది, ఫోర్సేక్ అని చెప్పచ్చా. సో కెన్ వి యూస్ ఫోర్సేక్ దేర్? యా. ఫోర్సేక్ అంటే ఏంటి, రెనౌన్స్, రిలింక్విష్ అనే మీనింగ్ వస్తుంది. ఫోర్సేక్, రెనౌన్స్ అనే వర్డ్ని వాడచ్చు. రిలింక్విష్ అంటే దేన్నైనా కంప్లీట్గా విడిచిపెట్టాడు. అబండన్, ఇవి దగ్గరగా ఉండే వర్డ్స్. ఎగ్జాక్ట్ వర్డ్ అయితే దాన్ని ఎవరు రిప్లేస్ చేయడం కష్టం, ఎందుకంటే మనం జనరల్గా లోన్ ఫోర్సేకర్ అనకూడదు, లోన్ రెనౌన్సర్ అనకూడదు, లోన్ వేవర్ అనే అంటాం. కానీ దానికి దగ్గరగా మీనింగ్ వచ్చే వర్డ్స్ అవి, రైట్. తర్వాత పెన్యూరీ, దారిద్ర్యం అనుకున్నాం కదా, అంటే పేదరికం కంటే ఇంకా ఘోరం. ఓకే, దారిద్ర్యం అంటాం దాన్ని, పేదరికము, దారిద్ర్యము. సో పవర్టీ కంటే ఇంకా ఎక్స్ట్రీమ్ పవర్టీ అంటాం కదా, ఎక్స్ట్రీమ్ పవర్టీని మనం పెన్యూరీ అంటాం. సో అప్పుడు ఏమొస్తుంది, డెస్టిట్యూషన్ అనే పదాన్ని వాడచ్చు. ఇది కూడా నౌనే కదా, ఇట్స్ నెగటివ్ నౌన్. డెస్టిట్యూషన్ అంటాం. డెస్టిట్యూట్స్ అంటారు కదా, అభాగ్యులు అంటారు, డెస్టిట్యూట్స్. ఓకే, సో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఇండిజెన్స్. ఇండిజెన్స్ అనే పదం కూడా వాడచ్చమ్మా. ఇండిజెన్స్ పవర్టీ అనమాట. పదాలు చాలా ఇంపార్టెంట్, ఇవి రాసుకోండి, ఎక్కడైనా మీకు హెల్ప్ అవుతాయి. ఎస్పెషల్లీ బ్యాంక్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అలానే ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎక్కడైనా మాది మీకు క్లోజ్ టెస్ట్ రూపంలో అడగచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో అడగచ్చు, సినోనిమ్ రూపంలో అడగచ్చు. ఇండిజెన్స్, పెన్నీలెస్నెస్, పెన్నీలెస్ యాడ్జెక్టివ్, పెన్నీలెస్నెస్ నౌన్. ఓకే, సో ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత స్పియర్ హెడ్ అన్నాడమ్మా. స్పియర్ హెడ్ అంటే అర్థం ఏంటమ్మా, చార్జ్ తీసుకోవడం, లీడ్ తీసుకోవడం. ఓకే, దానికి అధ్యక్షత వహించడం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ స్పియర్ హెడ్. సో సమ్మన్ హ్యాస్ స్పియర్ హెడెడ్ ద క్యాంపెయిన్ అంటే అతని ఆధ్వర్యంలో అతను లీడ్ తీసుకొని ఆ క్యాంపెయిన్ నడిపాడు అనే అర్థంలో మనం స్పియర్ హెడ్ వాడతాం. అంటే ఏ అనొచ్చా, హెల్మ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హెల్మ్ అంటే డైరెక్ట్ చేయడం, అతని ఆధ్వర్యంలో నడవడం అనే కాంటెక్స్ట్లో మనం వాడతాం. లీడ్, ప్రాంప్ట్, గైడ్, హెడ్. ఓకే, ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే వర్డ్స్. హెల్మ్ ఈజ్ లైక్ ఇన్ఛార్జ్. హీఈస్ హెల్మింగ్ ద ప్రాజెక్ట్ అంటారు, అంటే అర్థం ఏంటి, అతను దాన్ని టేకప్ చేశాడు. సో అతనే ఇంకా మొత్తం చూసుకుంటాడు, రైట్. ఎవరిని ఎక్కడ ఎలా కోఆర్డినేట్ చేయాలి. సో ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు డైరెక్టర్ని మనం జనరల్గా హీఈస్ హెల్మింగ్ ద ప్రాజెక్ట్ అంటారు. డైరెక్టర్ నిర్దేశించినట్లుగానే మొత్తం నడుస్తుంది కదా. హీరోయిన్ని ఎవరు క్యాస్ట్ చేసుకోవాలి, ఇంకా ఎవరిని వాడాలి, కొరియోగ్రాఫర్ ఎవరు, రైట్, ఎన్ని పాటలు ఉండాలి, ఏ సన్నివేశాలు ఉండాలి, ఇదంతా డిసైడ్ చేయాల్సిన డైరెక్టర్ కాబట్టి హెల్మ్ అనే పదాన్ని వాడతాం. తర్వాత రిపీల్ అంటే చెప్పుకున్నాం చాలాసార్లు, కొన్ని వందల సార్లు మనకి పదం వచ్చింది. రిపీల్ మీన్స్ టు క్యాన్సిల్, దేన్నైనా కంప్లీట్గా రద్దు చేయడం. ఎస్పెషల్లీ మనకి లాస్ పరంగా, చట్టాల పరంగా మనకి రిపీల్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతుంటాం. పాలిటీ కాంటెక్స్లో ఎక్కువగా వస్తుంటుంది. సో దేన్నైనా అఫీషియల్గా రద్దు చేయడం. అంటే ఇన్వాలిడేట్ అని చెప్పుకోవచ్చమ్మా. ఇన్వాలిడేట్, వ్యాలిడేట్ అంటే దేన్నైనా అప్రూవ్ చేయడం, రిపీల్ అంటే రద్దు చేయడం, ఇన్వాలిడేట్ అంటే రద్దు చేయడం. క్యాన్సిల్, రివోక్ కదా, రివోక్ అని కూడా చెప్తాం కదా, రివోక్, రిసైన్డ్, యానల్,
ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే వర్డ్స్. క్యాన్సిల్ చేసే అనే మీనింగ్లో వాడతాం. క్యాన్సిల్, రివోక్, రిసైండ్ అండ్ అన్ని వర్బ్సే. తర్వాత సీజ్, ఇది కూడా వర్బే కదా. అంటే సర్క్యులేట్, చుట్టుముట్టేయడం అని చెప్పుకున్నాం. ఢిల్లీ మొత్తాన్ని ఇప్పుడు ఫార్మర్స్ 22-23 టైంలో కదా, ఆ మధ్యలో జరిగినటువంటి ప్రొటెస్ట్, ఈ బిల్లుస్ని ఏదైతే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అప్పుడు రైతుల కోసం ఏదైతే బిల్లుల్ని ప్రవేశపెట్టిందో దానికి వ్యతిరేకంగా విత్డ్రా చేయాలి అని ఢిల్లీని చుట్టుముట్టేసింది, సీజ్ చేసింది. అంటే ఏమొస్తుంది? బ్లాకేడ్. బ్లాకేడ్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో ఎవరు ఎటు నుంచి ఎటు పోకుండా చేయడం, కంప్లీట్గా దాన్ని చుట్టేయడం, దాన్ని ఏమంటాం? ఎన్సర్కిల్మెంట్ అంటాం. బ్లాకేడ్ అన్నదే ఎన్సర్కిల్మెంట్, చుట్టుముట్టేయటం. బిసీజ్మెంట్, బిసీజ్మెంట్ ఇది కూడా సేమ్. బిసీజ్మెంట్ అన్నా కూడా అదే మీనింగ్ వస్తుంది. క్లియర్ అమ్మా? ఒకసారి చెక్ చేసుకోండి అని సరిపోయా లేదా? ఓకే, ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ద రివిజన్ vocabulary. Okay, they come under revision vocabulary. Let's move on to today's editorial. ఓకే, ఏమంటున్నాడు ఎడిటోరియల్ అమ్మా ఈరోజు? ఒకసారి జాగ్రత్తగా చూడండి. బ్రేవ్ న్యూ వరల్డ్. ఓకే, బ్రేవ్ న్యూ వరల్డ్, కొత్త ప్రపంచం. అది కూడా ఎలాంటి ప్రపంచం? బ్రేవ్ అంటే ధైర్యం, సాహసం. ధైర్యోసాహసం అంటారు కదా, ధైర్యోసాహసే లక్ష్మి అంటారు కదా, అలా ధైర్యం, ధైర్యము, అలానే కొత్తగా ఉన్నటువంటి ప్రపంచం. ఎందుకు అంటున్నాడు? ఏ కాంటెక్స్లో అంటున్నాడమ్మా? ఇండియా మస్ట్ ఇన్వెస్ట్ ఇన్ ఫండమెంటల్ రీసెర్చ్ టు డెవలప్ రిలయబుల్ డ్రగ్స్. రిలయబుల్ అంటే ఏంటి? డిపెండబుల్. దేని మీద అయితే మనం డిపెండ్ అవ్వచ్చో వాటిలో మనం రిలయబుల్ అంటాం. రిలై అనే వర్బ్కి యాడ్జెక్టివ్ ఫామ్ రిలయబుల్. రిలయన్స్ ఈజ్ యువర్ నౌన్. సో కొన్ని డ్రగ్స్ మీద మనం రిలై అవ్వచ్చు. సో అలాంటి రిలై అవ్వగలిగే డ్రగ్స్ని డెవలప్ చేయడానికి ఖచ్చితంగా ఇండియా దేని మీద ఇన్వెస్ట్ చేయాలమ్మా? ఫండమెంటల్ రీసెర్చ్. ఓకే, పరిశోధన మీద విపరీతంగా కాదు కానీ ఇన్వెస్ట్ అయితే చేయాలి. అంటే ఇప్పుడు సరిపోవట్లేదు అన్న మీనింగ్లో వాడాడు, రైట్? అందులో మనం ఇన్వెస్ట్ చేయాలి, ఖర్చు పెట్టాలి, మనీని పంప్ చేయాలి అని చెప్తున్నాడు. సరే, ఒకసారి చూద్దాం. డ్రగ్స్కి రిలేటెడ్, రైట్? సో డ్రగ్స్ అంటే నెగిటివ్ కాంటెక్స్లో ఉండే డ్రగ్స్ కాదమ్మా, ఫార్మసీలో వాడే డ్రగ్స్. ఓకే, మాదక ద్రవ్యాల గురించి మనం మాట్లాడలే. డ్రగ్ అంటే మీరు ఏమనుకుంటారంటే మాదక ద్రవ్యాల సార్, కాదు. డ్రగ్ ఈజ్ మెడిసిన్. ఓకే, మెడిసిన్ యొక్క కంపోజిషన్ మనం డ్రగ్ అంటాం కదా, రైట్? సో ఒకసారి చూద్దాము. ప్లీజ్ ట్రై టు రీడ్ ద ఆర్టికల్ వన్స్. ఓకే, సో ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హై దట్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇన్వాల్వింగ్ ఇండియా అండ్ ద యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఈజ్ క్లోజ్ టు ఫ్రూషన్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటంటే ఎఫ్టీఏ అంటారు. ఫ్రీ ట్రేడ్ అంటే ఏంటమ్మా? బేసిక్గా ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరిగేటప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఒక ఒప్పందం అనమాట. అంటే సుంకాలు ఏవైతే ఉంటాయి కదా, ఇంపోర్ట్స్ చేసుకునేటప్పుడు సమ్ పర్సంటేజ్, మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనం ఎంతో కొంత ఛార్జ్ చేస్తాం కదా, సో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు. సో ఆ ఛార్జెస్ అనేవి తగ్గించుకొని ముందుగానే ఒప్పందాలు చేసుకోవడం అనమాట. అంటే టు ఫెసిలిటేట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, దట్ ఈస్ అన్ అగ్రిమెంట్ అనమాట. సో ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఓకే, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అందరికీ చాలా ఎక్కువగా ఉన్నాయంట. ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హై అంటున్నాడు. ఇది దేనికి సంబంధించి? ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరగాలి. అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? ఇండియా, తర్వాత యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, దాన్నే ఈఎఫ్టీఏ అనే యాక్రోనిమ్తో చెప్తాం, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. సో వీరిద్దరికి సంబంధించినటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద, ఒప్పందం మీద అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. అయితే అది ఒక కొలిక్కి రాబోతుంది. క్లోజ్ టు ఫ్రూషన్ అంటే ఫలప్రదం కాబోతుంది. అంటే ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి ఈ అగ్రిమెంట్ కోసం, ఈ ఒప్పందం జరగాలని. కాకపోతే ఫైనల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు క్లోజ్ టు ఫ్రూషన్. ఫ్రూషన్ అంటే ఏంటమ్మా? అది ఇంప్లిమెంట్ కాబోతుంది. ఆ అగ్రిమెంట్ అనేది, ఒప్పందం అనేది జరగబోతుంది, చాలా దగ్గరకు వచ్చేసాము అని అర్థం. హౌఎవర్, కాకపోతే a bone of contention relates to intellectual property rights and has persisted as an issue since 2008. 2008 నుంచి ఇదొక కొరకరాని కొయ్య అంటారు తెలుగులో. విన్నారు ఎప్పుడైనా? కొరకరాని కొయ్య అంటే ఎప్పటి నుంచో అది సమస్యాత్మకంగా ఉండిపోవటం. అంటే దాని నుంచి దేనికోసమైతే మనం ఆశిస్తామో రిజల్ట్స్, ఆ రిజల్ట్స్ రాకుండా, అది పరిష్కారం కాకుండా అలానే సమస్యగా మిగిలిపోవడం, దాన్నే కొరకరాని కొయ్య అంటాం. విచ్ ఈస్ నథింగ్ బట్ బోన్ ఆఫ్ కంటెన్షన్ అని ఇంగ్లీష్లో అంటాం.
సో దిస్ ఈజ్ అన్ ఇడియం అనమాట. సో ఎప్పటి నుంచో, ఇప్పుడు కశ్మీర్ ఉంది, పాకిస్తాన్కి ఇండియాకి అది కొరకరాని కొయ్యగా మిగిలిపోయింది. అంటే ఎప్పటికీ దానికి ఒక సొల్యూషన్ రాకుండా అలాగా అది వివాదాస్పదంగా ఉండడం, రైట్. సో ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించి ఎప్పటి నుంచో కొరకరాని కొయ్యగా అయితే ఉండిపోయిందంట. అండ్ హ్యాస్ పర్సిస్టెడ్ అంటే ఏంటమ్మా? కంటిన్యూడ్. పర్సిస్టెంట్ ఏంటి? కంటిన్యూ అనే మీనింగ్ వస్తుంది కదా. సో పర్సిస్టెంట్ని వర్బ్గా వాడాడు. పర్సిస్టెన్స్ నౌన్, మీ అందరికీ తెలుసు. పర్సిస్టెంట్ అంటే కంటిన్యూ. అయితే 2008 నుంచి అదొక ఇష్యూగా పర్సిస్ట్ అయిపోయింది, కంటిన్యూ అవుతూ వస్తుంది. స్విట్జర్లాండ్ అండ్ నార్వే, విచ్ ఆర్ ప్రామినెంట్ మెంబర్స్ ఆఫ్ EFTA, host several of the pharmaceutical and biotechnological companies that are responsible for several of the drugs and therapeutics that underpin healthcare globally. Okay, underpin అన్నాడు. అండర్పిన్ అంటే ఏంటమ్మా? సపోర్ట్, స్ట్రెంగ్థెన్, సపోర్ట్ అనే మీనింగ్ వస్తుంది అండర్పిన్ అంటే. స్విట్జర్లాండ్, నార్వే ఈ రెండు ఏంటమ్మా? ఈ EFTAలో ప్రామినెంట్ మెంబర్స్ అంటే పాపులర్, ఓకే, సిగ్నిఫికెంట్ మెంబర్స్. ఓకే, EFTAలో వారిద్దరు మెంబర్స్, స్విట్జర్లాండ్, నార్వే. ఎందులో అమ్మా? యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. సో దే హోస్ట్ అంటే వారికి, హోస్ట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? సో వారి దగ్గరే చాలా ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, బయోటెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయి. ఎక్కడెక్కడమ్మా? స్విట్జర్లాండ్లోని, నార్వేలోని. దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సెవరల్ ఆఫ్ ద డ్రగ్స్ అండ్ థెరపెటిక్స్ దట్ అండర్పిన్ హెల్త్ కేర్ గ్లోబల్లీ. సో హెల్త్ కేర్, గ్లోబల్గా హెల్త్ కేర్కి సంబంధించినటువంటి మంచి మంచి కంపెనీస్, ఓకే, బయోటెక్నాలజీకి రిలేటెడ్ కంపెనీస్ కావచ్చు, ఫార్మస్యూటికల్కి సంబంధించినటువంటి కంపెనీస్ కావచ్చు, ఈ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, థెరపెటిక్స్ అంటే కోలుకోవడానికి కావాల్సినటువంటి థెరపెటిక్స్ అంటాం వాటిని. సో విచ్ హెల్ప్స్ అస్ టు గెట్ రికవర్ ఫ్రమ్ ఎనీ ప్రాబ్లమ్. సో దోస్ ఆర్ కాల్డ్ థెరపెటిక్స్. సో దట్ హెల్ప్ యూ ఫ్రమ్ హీల్. సో మీరు హీల్ అవ్వడానికి ఉపయోగపడేవి వాటిలో మనం థెరపెటిక్స్ అంటాం. సో డ్రగ్స్ అలాంటివే. సో అటువంటి మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ స్విట్జర్లాండ్లోని, నార్వేలోని ఉన్నాయంట. హోస్ట్ అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నాయని అర్థం, రైట్. వాళ్ళ దగ్గర ఆల్రెడీ చాలా కంపెనీస్ అనేవి ఉన్నాయంట. ద నేచర్ ఆఫ్ ద ఫార్మా ఇండస్ట్రీ ఏంటి? జనరల్గా ఫార్మా ఇండస్ట్రీ యొక్క నైజం ఏంటి? నేచర్ అంటే ఇక్కడ నైజం ఏంటంట? ఇట్ కాస్ట్ మచ్ టు డిస్కవర్ అ యూస్ఫుల్ ఎఫెక్టివ్ డ్రగ్ అండ్ రిలేటివ్లీ లిటిల్ టు మేక్ జెనరిక్ కాపీస్ ఆఫ్ ఇట్. మనందరికీ తెలిసిందే, ఒక డ్రగ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి చాలా సంవత్సరాల కృషి ఉంటుంది. చాలా మెంబర్స్ దాని కింద కృషి చేస్తుంటారు. కొన్ని సంవత్సరాల వరకు ట్రయల్స్ అవుతూ ఉంటాయి. రిజల్ట్స్ రాకపోవచ్చు. 1 year, 2 year, 3 year, 4 years. సో కృషి చేస్తూ 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 ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. సో సడన్గా ఒకరోజు రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో అప్పుడు అది క్లినికల్ ట్రయల్స్కి వెళ్ళి అక్కడ సక్సెస్ అయిన తర్వాత, వచ్చిన రిజల్ట్స్ తర్వాత, అప్పుడు అది రైట్ మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఆ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చి తీసుకుంటారు అనమాట ఆ ఫార్ములా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి చాలా కృషి చేయాల్సి వస్తుంది. అలానే మనీ కూడా చాలా ఖర్చు అవుతుంది. ఎందుకంటే అంత టైము, అట్ ది సేమ్ టైం అంత మెంబర్స్ దానికోసం కూర్చుంటారు కాబట్టి వారందరికీ మనం ఆ ఫెసిలిటీని కల్పించగలగాలి, రైట్. సో ఇది చాలా మనీతో కూడుకున్న వ్యవహారం, రైట్. కాకపోతే రిలేటివ్లీ లిటిల్ టు మేక్ జనరిక్ కాపీస్ ఆఫ్ ఇట్. వన్స్ అది సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత దాని కాపీస్ జనరిక్ కాపీస్ అంటారు. జనరిక్ కాపీస్ అంటే అర్థం ఏంటమ్మా? అంటే ఆ కంపోజిషన్ని తెలుసుకొని వాటిని బల్క్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం. జనరిక్ వాళ్ళు ఏం చేస్తారు? జనరిక్ మ్యానుఫ్యాక్చరర్స్. సో ఆ ఫార్ములాని తెలుసుకున్న తర్వాత వారు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటారు. సో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అయ్యే కాస్ట్ అనేది అసలు ఏమాత్రం కాదు, నథింగ్ అంటున్నాడు. ఏమంటున్నాడు? రిలేటివ్లీ లిటిల్ అన్నాడు. లిటిల్ అంటే ఏంటమ్మా? నథింగ్ అని. దాంతో పోల్చుకుంటే అసలు ఇదేమీ కాదు అని చెప్తున్నాడు. విత్ డిమాండ్ దట్ ఈస్ ఫార్ డిస్ప్రపోర్షనేట్ టు అఫోర్డబిలిటీ మీన్స్ దట్ దెర్ ఈజ్ ఎ కాన్స్టెంట్ టసల్ బిట్వీన్ ద ఇన్వెంటర్స్ అండ్ ద జనరిక్ డ్రగ్ కంపెనీస్. ఓకే, ఫార్ డిస్ప్రపోర్షనేట్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? డిస్ప్రపోర్షనేట్ అంటే ఆ రెండింటికి పొంతన లేకపోవడం, దాన్నే మనం డిస్ప్రపోర్షనేట్ అంటాం. ప్రపోర్షనేట్ అంటే పొంతన ఉండటం, డిస్ప్రపోర్షనేట్ అంటే పొంతన లేకపోవడం. దేనికి పొంతన లేకపోవడం? ఈ ఎఫర్ట్ చేయగలడం. సో ఇప్పుడు డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో, ఇంత కష్టం, ఇంత కాస్ట్ అయితే అవుతుందో వాళ్ళకి, వచ్చిన తర్వాత అందరికీ అఫోర్డబుల్ ప్రైస్లో అందించాలి అన్నది పాసిబుల్ అవుతుందా? అందరికీ అఫోర్డబుల్ ప్రైస్లో ఇచ్చేస్తే ఇంకా వాళ్ళ కష్టం ఏం మిగులుతుంది? వాళ్ళకి ఇన్సెంటివ్ ఏమొస్తుంది? సో రేపు పొద్దున్న ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి కూడా ముందుకు రారు. సో అందులో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? ఆబ్వియస్లీ అందరికీ ప్రాఫిట్ రావాలి.
అందరికీ ఉపయోగపడాలి, అలానే ప్రాఫిట్ కూడా రావాలి. ప్రాఫిట్ లేకుండా మేము అందరికీ అఫోర్డబుల్గా అందించేస్తామంటే ఇంకా నో వన్ విల్ డూ. అంత టైంని ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రారు, అలానే అందులో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఎవరు ముందుకు రారు. అదే చెప్తున్నాడు అనమాట. సో అందరికీ అఫోర్డబుల్ చేయాలి అనేటువంటి గోల్ ఏదైతే ఉందో, ఓకే, అది డిస్ప్రపోర్షనేట్గా ఉంది ఆ డిమాండ్. ఓకే, అంటే దాని అర్థం ఏంటి? మీన్స్ దట్ దెర్ ఇస్ ఎ కాన్స్టెంట్ టసల్. సో ఎప్పుడు ఒక నిరంతర యుద్ధం. కాన్స్టెంట్ టసల్ అంటే ఇక్కడ ఏంటో గొడవ, యుద్ధం అనే మీనింగ్ వస్తుంది. ఎవరెవరి మధ్య? ఈ ఇన్వెంటర్స్ అంటే ఎవరైతే తయారు చేశారో, ఓకే, తయారు చేసిన వాళ్ళు, అలానే జనరిక్ డ్రగ్ కంపెనీస్. ఈ జనరిక్ డ్రగ్ కంపెనీస్ ఏం చేస్తాయి? ఆ ఫార్ములాని తీసుకొని బల్క్గా అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. సో వీరిద్దరికీ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ టసల్ అనేది జరుగుతూ ఉంటుంది, నిత్య ఘర్షణ అని అంటాం. రైట్? పేటెంటింగ్ అది మెయిన్. సో ఈ పేటెంటింగ్ అనేది వినుంటారు మీరు, మరి కొత్తగా అయితే మీరు ఫస్ట్ టైం వింటున్న పదం అయితే కాదు. యూ షుడ్ బి వెరీ ఫెమిలియర్ విత్ దిస్ వర్డ్. పేటెంటింగ్ ఆర్ అన్ ఎక్స్క్లూజివ్ monopoly for a fixed number of years to originators and a reciprocal right by governments to issue directions for compulsory licensing, thereby selectively breaking such monopolies in the interest of public health, has brokered the peace and sustained the global pharma industry for decades. Okay, సో ఇందులో జాగ్రత్తగా కొన్ని పదాలు మీకు వస్తూ ఉంటాయి, వాటిని మీరు రైట్ అప్డేట్ చేసుకుంటూ ఉండండి. క్లియర్? సో ఒక పదం వాడాడు అక్కడ, ఏమనమ్మా? బ్రోకర్డ్ అనే పదం వాడాడు. ఓకే, అంటే అరేంజ్, ఆర్గనైజ్, ఆర్కెస్ట్రేట్ అనే మీనింగ్లో వర్కౌట్ అవ్వడం. రైట్? అరేంజ్, అది బ్రోకర్డ్. బ్రోకర్డ్ ది పీస్, అరేంజ్డ్ ద పీస్, వర్కౌట్ ది పీస్ అనే మీనింగ్లో వస్తుంది. రైట్? సో పేటెంటింగ్ అనొచ్చు, లేదంటే ఎక్స్క్లూజివ్ మోనోపొలీ అనొచ్చు. ఎక్స్క్లూజివ్ మోనోపొలీ అంటే నేను మాత్రమే అమ్మాలి, వేరే ఎవరికి ఛాన్స్ లేకపోవడం, దాన్నే మోనోపొలీ అంటాం. గుత్తాధిపత్యం అంటాం కదా. ఎస్, గుత్తాధిపత్యాన్ని మనం మోనోపొలీ అంటాం. అయితే నిరంతరం ఒకటే మోనోపొలీ ఉంటే జనాలందరినీ వాళ్ళు ఏం చేస్తారు? సో ఒకలే మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, సో ప్రజలందరూ కూడా అక్కడే కొనాలన్నప్పుడు ఎఫర్ట్ చేయలేరు కదా. కాకపోతే అలాగని చెప్పేసి వాళ్ళు కూడా పెట్టిన కష్టాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి కొంత ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అయితే ఇవ్వాలి. పేటెంటింగ్ అనేది ఒక 2 years, 3 years, 4 years అన్నది వారికి, అంటే ఇంకెవరు దాన్ని కాపీ చేయడానికి ఉండదు ఆ టైంలో. దట్ ఈస్ వాట్ ఈస్ సెయింగ్. పేటెంటింగ్ ఆర్ ఎక్స్క్లూజివ్ మోనోపొలీ ఫర్ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. కొన్నాళ్ళ వరకు మాకు మాత్రమే అధికారం ఉంటుంది అమ్మటానికి అనేటువంటి ఒక రైట్నే మనం పేటెంటింగ్ అంటాం. అంటే వేరే వారు ఎవరు కూడా ఇన్వాల్వ్ అయ్యి కాపీ చేసుకోవడానికి అవకాశం ఉండదు. రైట్? అండ్ ఏ రెసిప్రోకల్ రైట్ బై గవర్నమెంట్స్. సో దానికి ప్రత్యుత్తరంగా, రెసిప్రోకల్ అంటే ఏంటి? దానికి ప్రత్యుత్తరంగా గవర్నమెంట్కి కూడా ఒక రైట్ ఉంది. ఏంటది? టు ఇష్యూ డైరెక్షన్స్. ప్రభుత్వానికి ఉండేటువంటి అధికారం, అంటే రైట్ అంటే అక్కడ ఏంటమ్మా? హక్కు ఏంటి? టు ఇష్యూ డైరెక్షన్స్ అంటే ఏం చేయాలి అన్నదానికి మార్గనిర్దేశం చేయడం. డైరెక్షన్స్ అంటే టు ఇష్యూ డైరెక్షన్స్ అంటే మార్గనిర్దేశం చేయడం. ఎవరికి? ఫర్ కంపల్సరీ లైసెన్సింగ్. లైసెన్సింగ్ కూడా ఇవ్వచ్చు. అంటే ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్కి లైసెన్స్ ఇస్తారనమాట. లైసెన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ఈ లైసెన్స్ తీసుకోవడానికి డబ్బులు పే చేయాలి. ఎవరికి? ఈ ఆరిజినేటర్స్కి. ఎవరైతే మెయిన్ ఇన్వెంట్ చేశారో ఆ డ్రగ్ని, వారి దగ్గర లైసెన్స్ అప్టైన్ చేసుకోవాలంటే వారికి పే చేయాల్సి వస్తుంది. పే చేస్తేనే వారికి లైసెన్స్ వస్తుంది. సో ఆ మెథడ్నైనా కూడా గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇష్యూ చేయొచ్చు. ఎందుకంటే ఒకరే సప్లై చేయాలంటే అందరికీ కష్టం అవుతుంది కదా. రేట్ వాళ్ళు ఎంత చెప్తే అంత. వన్స్ పేటెంటింగ్ వచ్చేసిందంటే వాళ్ళు నిర్దేశించినటువంటి రేటు ప్రకారం నడుస్తుంది. బికాజ్ ఇంకెవరు లేరు, కాంపిటీటర్ లేరు. మీరు ఎంత చెప్తే అంత. అక్కడ డిమాండ్ ఉందంటే ఖచ్చితంగా జనాలు కొంటారు. అలా అని చెప్పి రైట్ ఒక డిగ్రీ దాటేస్తే ఏమవుతుంది? సో అది పబ్లిక్కి హాని చేస్తుంది. సో దానికోసమే ఓకే పబ్లిక్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని వారి ప్రయోజనాల్ని కాపాడడానికి ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అనే పదం వాడాడు. దీని అర్థం ఏంటమ్మా? ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అంటే ప్రజా ఆరోగ్య ప్రయోజనం కోసం దాన్ని కాపాడడానికి అలాంటి మోనోపొలీస్ని సెలెక్టివ్గా బ్రేక్ చేయడానికి గవర్నమెంట్స్ వాడుతున్నటువంటి పంధా ఇది. ఓకే, కంపల్సరీ లైసెన్సింగ్ని ఇష్యూ చేయడం, డైరెక్షన్స్ ఇష్యూ చేయడం అంటే మార్గనిర్దేశాలని ఆదేశించడం. ఓకే, సో అదేం చేసింది? హ్యాస్ బ్రోకర్డ్ ద పీస్ అండ్ సస్టైన్. బ్రోకర్డ్ అంటే అక్కడ క్రియేటెడ్ అనే మీనింగ్ వస్తుంది. రైట్? ఫెసిలిటేటెడ్ అనే మీనింగ్ వస్తుంది. రైట్?
అరేంజ్డ్ అనే మీనింగ్ వస్తుంది, బ్రోకర్డ్. ఓకే, సో దానివల్ల శాంతి అనేది నెలకొల్పగలిగింది అండ్ సస్టైన్డ్ ద గ్లోబల్ ఫార్మా ఇండస్ట్రీ ఫర్ డికెట్స్. దానివల్లనే ఫార్మా ఇండస్ట్రీ అన్నది కొన్ని దశాబ్దాల పాటు నడుస్తూ వచ్చిందని చెప్తున్నాడు. బట్ న్యూ లీగల్ ఇన్నోవేషన్ సచ్ యాజ్ డేటా ఎక్స్క్లూజివిటీ కంటిన్యూ టు ఇన్వేల్ దెమ్సెల్వ్స్ ఇన్ ఫ్రీ ట్రేడ్ నెగోషియేషన్స్. ఓకే, ఈ కొత్తగా వచ్చేటువంటి లీగల్ ఇన్నోవేషన్స్ అంట, వాటిని ఏమంటాం? అందులో ఒక రకం ఏంటంటే ఈ డేటా ఎక్స్క్లూజివిటీ, అంటే మాకు మాత్రమే దానిపైన అధికారం ఉండాలి. ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? ఎక్స్క్లూజివ్ అంటే ఇంకెవరికి కూడా హక్కు లేకపోవడం, కేవలం మాకు మాత్రమే దానిపైన అధికారం ఉంది అన్నట్టుగా. సో దట్ ఈస్ కాల్డ్ ఇక్కడ డేటా అన్నది ఉద్దేశం ఏంటంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించి, ఓకే, వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ ఇట్ ఈస్, దాన్ని డేటా అనే పదంతో సూచించాడు. కంటిన్యూ టు ఇన్వీల్ దెమ్సెల్వ్స్ అంటే దాంట్లో కూరుకుపోవడం అనే మీనింగ్ వస్తుంది. ఇన్వీల్ దెమ్సెల్వ్స్ ఇన్ ఫ్రీ ట్రేడ్ నెగోషియేషన్స్. ఈ ఎఫ్టీఏ అని ఏదైతే అనుకున్నామో దానికి సంబంధించినటువంటి చర్చల్లో ఓకే కూరుకుపోతున్నారు వాళ్ళు. ఓకే, ఈ న్యూ లీగల్ ఇన్నోవేషన్స్ అంటున్నాడు, చట్టపరమైనటువంటి కొత్త ఇన్నోవేషన్స్, దాన్నే డేటా ఎక్స్క్లూజివిటీ అనే పేరుతో చెప్తున్నాడు. అయితే దీని ప్రకారం ఏంటంటే ఆల్ ద క్లినికల్ ట్రయల్ డేటా దట్ కన్సర్న్స్ ద సేఫ్టీ అండ్ ఎఫికసీ ఆఫ్ ఎ డ్రగ్ generated by the originator firm becomes proprietary and out of bounds for a minimum period of 6 years. 6 సంవత్సరాల వరకు క్లినికల్ ట్రయల్ అంటే మనం చెప్పుకున్నాం కదా, సో అది వర్కౌట్ అవుతుందా లేదా అన్నదాన్ని ప్రయోగించడం అనమాట. జనరల్గా ఈ ఎలకల మీద ప్రయోగిస్తుంటారు, మనం చదువుతుంటాం అప్పుడప్పుడు కదా, కుక్కల మీద, ఆవుల మీద, ఓకే, యూజువల్లీ యానిమల్స్ మీద ప్రయోగించే ప్రయత్నం అయితే చేస్తారు. సో అందులో వచ్చేటువంటి రిజల్ట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఫర్దర్గా అంటే అప్రూవల్ కోసం ఇదంతా జరిగేది ప్రాసెస్. ఈ క్లినికల్ ట్రయల్ డేటా ఏదైతే ఉందో ఈ డేటాను ఉద్దేశించే వాడు డేటా ఎక్స్క్లూజివిటీ అన్నాడు, రైట్? సో దట్ కన్సర్న్ సేఫ్టీ అండ్ ఎఫికసీ ఆఫ్ ఎ డ్రగ్. ఒక డ్రగ్ ఎంత ఎఫిషియెంట్, ఎంతవరకు అది శ్రేయస్కరం. ఓకే, సేఫ్టీ అంటే ఏంటి? ఎంతవరకు అది సేఫ్, అలానే ఎఫికసీ అంటే ఎంత బాగా పనిచేస్తుంది, దాన్ని ఎఫికసీ అంటాం కదా. బాగా పనిచేయడాన్ని ఎఫికసీ అంటాం, ఎంతవరకు అది సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వదు అనేది సేఫ్టీ అనమాట. ఓకే, సో ఈ ఆరిజినేటర్ ఫర్మ్ అంటే అక్కడ ఏంటి? కంపెనీ. ఫర్మ్ ఈస్ కంపెనీ. బికమ్స్ ప్రొప్రైటరీ, అతనికి మాత్రమే హక్కు ఉంటుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ప్రొప్రైటరీ. అండ్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఫర్ అ మినిమం పీరియడ్ ఆఫ్ 6 years. ఓకే, అవుట్ ఆఫ్ బౌండ్స్ అన్నాడు, రైట్? బౌండ్స్ అంటే మీనింగ్ ఏంటి జనరల్గా? అంటే రిస్ట్రిక్షన్స్ అని అర్థం కదా, లిమిట్స్ ఏమీ లేకపోవడం, ఫర్బిడన్ అని చెప్పచ్చు, రిస్ట్రిక్టెడ్ అని చెప్పచ్చు. అవుట్ ఆఫ్ బౌండ్స్ అంటే రిస్ట్రిక్టెడ్ ఫర్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 6 years. 6 years వరకు రిస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది, బయటకి ఎక్కడ కూడా ఇవ్వకుండా ఉండడం. దట్ ఈస్ కాల్డ్ యువర్ డేటా ఎక్స్క్లూజివిటీ. సో అది దాని ప్రొవిజన్ అనమాట. క్లినికల్ ట్రయల్ డేటాకి సంబంధించినటువంటి డేటాని కంప్లీట్గా 6 years వరకు వారి హయాంలోనే ఉంచడం, అంటే వారి కంట్రోల్లోనే ఉంచడం. Permission to make a generic is possible if a country's regulator can rely on supplied clinical trial data to approve a drug. అయితే ఒక జెనరిక్ని తయారు చేయాలంటే దానికి పర్మిషన్ కావాలి కదా. ఆ పర్మిషన్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? కంట్రీస్ రెగ్యులేటర్, అంటే డ్రగ్స్ని అప్రూవ్ చేసేటువంటి రెగ్యులేటర్ అంటే ఎవరు? వన్ హూ డిసైడ్స్. ఓకే, అంత సవ్యంగా జరుగుతుందా లేదా అని చెక్ చేసేవాడిని మనం రెగ్యులేటర్ అంటారు. సో రెగ్యులేటర్ ఈజ్ సమ్వన్ హూ ఇస్ ట్రైయింగ్ టు రెగ్యులేట్ ద థింగ్స్. రెగ్యులేట్ అంటే ఏంటి? మానిటర్ చేయడం. ఓకే, సో కంట్రీ యొక్క రెగ్యులేటర్ ఎవరైతే ఉంటారో ఆ రెగ్యులేటర్ వీళ్ళు చేసేటువంటి క్లినికల్ ట్రయల్ డేటా మీద డిపెండ్ అవ్వచ్చు. ఎందుకు డిపెండ్ అవ్వచ్చు? టు అప్రూవ్ ఎ డ్రగ్. ఈ డ్రగ్ని అప్రూవ్ చేయడానికి వాళ్ళ క్లినికల్ ట్రయల్ డేటాని తీసుకుంటే అప్పుడే కదా ఆ డేటాని చూసి ఓకే ఇది మనం ఫైనలైజ్ చేయొచ్చు, డ్రగ్గా దీన్ని ప్రకటించవచ్చు. ఆ క్లినికల్ ట్రయల్ డేటాకి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో సో అది కంట్రీస్ రెగ్యులేటర్ దాని మీద డిపెండ్ అవుతుంది కదా, అప్పుడే పర్మిషన్ అయితే ఇవ్వగలుగుతుంది. ఫర్ దిస్ అయితే ఇది చేయడం కోసం జెనరిక్ మేకర్స్ యూజువల్లీ రిలై ఆన్ ద ఆరిజినేటర్స్ పబ్లిష్ డేటా. ఇది తెలిసిందే ఇంకా. సో వాళ్ళు పబ్లిష్ చేసిన డేటా మీద వీళ్ళు డిపెండ్ అవుతారు. లేదంటే వీళ్ళు కూర్చుని మళ్ళీ క్లినికల్ ట్రయల్స్ చేసి ఓకే జస్ట్ కంపోజిషన్ తెలుసుకున్న తర్వాత అప్రూవల్ కోసం క్లినికల్ డేటా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరికి? ఈ రెగ్యులేటర్కి
సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు అతను అప్రూవ్ చేస్తాడు కదా. మరి ఈ జనరిక్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, దే రిలై ఆన్, డిపెండ్ ఆన్ ఆరిజినేటర్స్ పబ్లిష్డ్ డేటా. వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి క్లినికల్ డేటా మీద ఆధారపడతారు. ఇదంతా పర్మిషన్ గురించి మాట్లాడుతున్నామా, రైట్? ద ప్రిన్సిపల్ ఆఫ్ డేటా ఎక్స్క్లూజివిటీ ఈజ్ ప్రెజెంట్ అమాంగ్ యూరోపియన్ కంట్రీస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ అగ్రిమెంట్స్ ఇన్వాల్వింగ్ మెనీ డెవలపింగ్ కంట్రీస్. ఇప్పుడు ఈ మధ్య అయితే ఈ డేటా ఎక్స్క్లూజివిటీ అన్నది ఓకే యూరోపియన్ కంట్రీస్లో సర్వసాధారణం అయిపోయిందంట. ప్రెజెంట్ అంటే ప్రస్తుతం నడుస్తుంది ట్రెండ్. అలానే డెవలపింగ్ కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతున్నటువంటి అగ్రిమెంట్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఈ ప్రిన్సిపల్. ఏదమ్మా, ఏ సూత్రం అది? డేటా ఎక్స్క్లూజివిటీ, రైట్? వెరీ టు టేక్ ఎఫెక్ట్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో కూడా అది ఇంప్లిమెంట్, టేక్ ఎఫెక్ట్ అంటే ఇంప్లిమెంట్ అవ్వడం అనే సెన్స్లో. ఇఫ్ ఇట్ హ్యాడ్ టు బీ ఎఫెక్ట్ ఇన్ ఇండియా ఇట్ కుడ్ సిగ్నిఫికెంట్లీ హిండర్ అంటే అబ్స్ట్రక్ట్ అనే మీనింగ్ వస్తుంది, మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. హిండ్రెన్స్ అంటాం, దట్ ఈస్ ద నౌన్ ఫామ్ ఆఫ్ హిండర్ అనే వర్బ్కి హిండ్రెన్స్ అనేది నౌన్ ఫామ్. హిండర్ ఈజ్ అబ్స్ట్రక్ట్, ఆపేయడం. దేన్ని ఆపుతుంది? ఇండియాస్ డ్రగ్ ఇండస్ట్రీ విచ్ ఈజ్ ఆల్సో ఎ మేజర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ అఫోర్డబుల్ డ్రగ్స్ని మనం ఎక్స్పోర్ట్ చేయడం, అలాంటి ఇండస్ట్రీ మనది. ఓకే, అలాంటి ఇండస్ట్రీకి అది ఆటంకం కలిగించే అవకాశం ఉంది ఒకవేళ ఇలాంటి ఈ డేటా ఎక్స్క్లూజివిటీ ప్రిన్సిపల్ అనేది ఇండియాలో ఒకవేళ అమలైతే అని చెప్తున్నాడు. ఇది అసంప్షన్ అనమాట. ఓకే, ఇమాజినరీ. వెరీ టు టేక్ అంటే ఇది కానీ జరిగితే, ఇది కానీ ఇంప్లిమెంట్ అయితే అని చెప్తున్నాడు. ఇట్ కుడ్ సిగ్నిఫికెంట్లీ, జరిగే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నాడు. ఓకే, ఇండియన్ అఫీషియల్స్ హ్యావ్ రిజెక్టెడ్ డేటా ఎక్స్క్లూజివిటీ యాజ్ ఎ పాయింట్ ఆఫ్ నెగోషియేషన్స్ ఇన్ ద FTA. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా చర్చలు జరుగుతాయి కదా. సో ఆ డేటా ఎక్స్క్లూజివిటీ అనే ప్రిన్సిపల్ని కంప్లీట్గా ఇండియన్ అఫీషియల్స్ రిజెక్ట్ చేశారు, రైట్? మేము దానికి ఒప్పుకోమని చెప్పడం జరిగింది ఆ FTA చర్చల్లో. దో లీక్డ్ డ్రాఫ్ట్స్ ఆఫ్ ద అగ్రిమెంట్ సజెస్ట్ దట్ ఇట్ ఈస్ అలైవ్. వీళ్ళు కాదని రిజెక్ట్ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నా కొంతవరకు వచ్చినటువంటి లీక్ అయినటువంటి కొన్ని డాక్యుమెంట్స్, డ్రాఫ్ట్స్ అంటే అక్కడ కొన్ని పేపర్స్ ఏవో లీక్ అయ్యాయి ఆ అగ్రిమెంట్కి సంబంధించి. అవేం సజెస్ట్ చేస్తున్నాయంటే లేదు, ఇంకా సజీవంగానే ఉంది, అదేమి కంప్లీట్గా దాన్ని రిజెక్ట్ చేసేయడానికి లేదు, ఓకే ఛాన్స్ ఇంకా ఉంది, ఇంకా కంప్లీట్గా మనం దాన్ని తీసేశారు అన్నట్టుగా లేదు అని చెప్తున్నాడు. ఇట్ ఈజ్ అలైవ్ అంటున్నాడు. అలైవ్ అంటే ఇంకా మనం దాన్ని కంప్లీట్గా కొట్టిపారేయలేమో అని అర్థం. హౌఎవర్, అయినప్పటికీ ఇండియాస్ రైజ్ up the drug manufacturing chain in the last few decades means that it must invest in an ecosystem that can conduct ethical drug trials and make new molecules and therapeutics from scratch. Okay, so దీన్ని జాగ్రత్తగా ఒకసారి చూడండి అమ్మా. థెరపెటిక్స్ అంటే ఏంటమ్మా? థెరపీ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సో కొత్త మాలిక్యూల్స్ కావచ్చు, కొత్త థెరపెటిక్స్ అంటున్నాడు. థెరపెటిక్స్ అంటే మనం ఏమనుకున్నాం? సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ థెరపీ అంటాం. సో ఆ థెరపీని స్క్రాచ్ నుంచి మనం తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఎథికల్ డ్రగ్ ట్రయల్స్ అనేవి కండక్ట్ చేయడానికి ఒక ఎకోసిస్టమ్ ఏదైతే అవసరమో దాంట్లో ఇండియా ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి. ఇట్ మస్ట్ ఇన్వెస్ట్ ఇన్, అందులో ఇన్వెస్ట్ చేయాలి. ఎలాంటి ఎకోసిస్టమ్ ఏదమ్మా? విచ్ కెన్ కండక్ట్ ఎథికల్ డ్రగ్ ట్రయల్స్. సో డ్రగ్ ట్రయల్స్ ఎథికల్గా కండక్ట్ చేసేటువంటి ఎకోసిస్టంలో మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. ఓకే, ఇన్ ద లాస్ట్ ఫ్యూ డికేడ్స్ మీన్స్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే బాగానే ఉంది మన దాంట్లో, కానీ అది ఏదైతే ట్రయల్స్ కండక్ట్ చేయాలో అంటే రీసెర్చ్ ఏదైతే జరగాలో దానికి కావాల్సినటువంటి ఎకోసిస్టమ్ని ఇండియా ఇంకా బిల్డ్ చేసుకోలేదు. ద పారాడైమ్ అంటే మోడల్ అనే మీనింగ్ వస్తుందమ్మా. The drug development will always be expensive and confined to the West, need not be permanent. మళ్ళీ అందరికీ ఒక ధోరణి ఉంది. ఏంటి ధోరణి? డ్రగ్ డెవలప్మెంట్ ఎప్పుడు కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది, మన వల్ల కాదు. రెండోది ఏంటి? కన్ఫైన్ టు ద వెస్ట్. అది వెస్టర్న్ కంట్రీసే ఎఫర్ట్ చేయగలవు, వారు మాత్రమే తయారు చేయగలరు, వారే దాన్ని భరించగలరు, వారికి అంత మేధా సంపత్తు ఉంది, అలానే మనీ కూడా వాళ్ళ దగ్గరే ఉంది అనేటువంటి ఒక ధోరణి ఏదైతే డెవలప్ అయిపోయిందో నీడ్ నాట్ బీ పర్మనెంట్. అది పర్మనెంట్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు అంటే దాన్ని తప్పని మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకే, యాజ్ వాజ్ సీన్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సెవరల్ నావెల్ టెక్నాలజీ అప్రోచెస్ టు డెవలపింగ్ వ్యాక్సిన్స్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద COVID-19 పాండమిక్.
కోవిడ్-19 పాండమిక్లో భారతదేశమే వ్యాక్సిన్ని తయారు చేయగలిగింది, ఎవరి మీదో డిపెండ్ కాలేదు. సో దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ అన్ ఇండికేషన్ కదా, దట్స్ ఎ ఎగ్జాంపుల్ ఫర్ అస్. ఓకే, యాజ్ వాజ్ సీన్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సెవరల్ నావెల్ టెక్నాలజీ. నావెల్ అంటే నూతనమైన, ఓకే, నూతనమైన టెక్నాలజీని డెవలప్ చేసేటందుకు వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, సో కోవిడ్-19 పాండమిక్ అనేది ఒక ఉదంతం, దాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంటే మన దగ్గర పొటెన్షియల్ ఉంది. బట్ యాజ్ ఎ ప్రిపరేషన్, ఇండియా మస్ట్ ఇన్వెస్ట్ సబ్స్టాన్షియలీ మోర్ ఇన్ ఫండమెంటల్ రీసెర్చ్ టు ఇన్క్యుబేట్ ద లోకల్ డ్రగ్ ఇండస్ట్రీ ఇన్ టు ద ఫ్యూచర్. సో మనం ఎంతసేపు ఈ డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడంలోనే ఉండిపోతే మనం ఎప్పుడు తయారు చేసేది, రైట్? తయారు చేయడంలో కూడా మనం అంతే ఉత్సాహం చూపించాలి, అంతే ఎఫర్ట్స్ పెట్టాలి, రైట్? ఇండియా మస్ట్ ఇన్వెస్ట్. సో దాంట్లో మనం సబ్స్టాన్షియల్ అంటే మోర్ ఇన్ నంబర్, గణనీయంగా ఫండమెంటల్ రీసెర్చ్, బేసిక్ రీసెర్చ్ మీద అయితే మనం ఖర్చు పెట్టాలి. టు ఇన్క్యుబేట్ అన్నాడు. టు ఇన్క్యుబేట్ మీన్స్ టు డెవలప్. ఇన్క్యుబేటర్స్ అంటాం కదా, ఇన్క్యుబేట్ అంటే డెవలప్ అనే మీనింగ్ వస్తుంది. ఇప్పుడు పిల్లలు చూసారా, పిల్లల్ని ఇన్క్యుబేటర్స్లో పెడతారు, కొంచెం ప్రీమెచ్యూర్డ్ బేబీస్ని ఇంక్యుబేటర్స్లో పెడతారు. ఎందుకు అంటే అది డెవలప్ అయ్యేందుకు కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తారు. చూసారా, ఇన్క్యుబేటర్ అంటే ఏంటి, వూంబ్లో దానికి ఉండే టెంపరేచరు, రైట్? సో ఆ కండిషన్స్ని వర్చువల్గా వాళ్ళు ప్రొవైడ్ చేయడం బేబీకి గ్రోత్ అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి. సో దాన్ని మనం ఇంక్యుబేట్ అంటాం. ఇంక్యుబేట్ని వర్బ్గా వాడతాం, ఇంక్యుబేటర్ అన్నది నౌన్. సో లోకల్ డ్రగ్ ఇండస్ట్రీని డెవలప్ చేసేటందుకు మనం ఖచ్చితంగా ఫండమెంటల్ రీసెర్చ్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది, మోర్, రైట్? అంటే ఇప్పుడు చేస్తుంది సరిపోవట్లేదు. సో మనం యాజ్ ప్రిపరేషన్, సో మనం ముందుగానే జాగ్రత్తగా ఇంకా ఉండాలి, రైట్? సో దానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చాలా ఎక్కువగా చేయాలి ఫ్యూచర్లో అని చెప్తున్నాడు, రైట్? నెక్స్ట్ విల్ ట్రై టు లుక్ ఎట్ దిస్ వొకాబులరీ. బ్రేజన్, ఇది చాలాసార్లు మనం చూడటం జరిగింది కదమ్మా. బ్రేజన్ అనేది యాడ్జెక్టివ్గా వాడతాం, విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. బ్రేజన్ అన్నాడంటే నిస్సిగ్గుగా, ఓకే, నిర్లజ్జ, నిస్సిగ్గు, బోల్డ్, షేమ్లెస్. ఓకే, అ బ్రేజన్ రాబరీ ఇన్ ద డౌన్ టౌన్ ఏరియా. బ్రేజన్ అంటే ఏంటి, అందరి కళ్ళ ఎదురుగానే జరిగింది, ఎవరు ఏమి చేయలేకపోయారు అన్న టైప్లో. అంటే ఎక్కడ కూడా భయం కానీ సిగ్గు కానీ లేకుండా నిర్లజ్జగా జరిగింది అన్నట్టుగా. ఓకే, సంథింగ్ బ్యాడ్ డన్ వితౌట్ ట్రైంగ్ టు హైడ్ ఇట్. అంటే ఎవరైనా చూసేస్తున్నారేమో, చేయకూడదు అనే భయం లేకుండా ఒక క్రైమ్ జరిగింది, ఒక బ్యాడ్ థింగ్ జరిగిందంటే దట్ ఈస్ బ్రేజన్. బ్రేజన్ అటాక్ అంటారు, బ్రేజన్ రాబరీ అంటారు. సో బేసిక్గా బ్రేజన్ అనే అడ్జెక్టివ్ వచ్చిందంటే దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ నెగటివ్ నౌన్. క్లియర్? నెక్స్ట్ బోర్డ్ అన్నాడమ్మా. బోర్డ్ వర్బ్. ఆగర్ అనొచ్చు, పోర్టెండ్ అనొచ్చు, ప్రీఫిగర్ అనొచ్చు. అంటే అర్థం ఏంటి, రీసెంట్లీ పబ్లిష్డ్ ఫిగర్స్ బోర్డ్ ఇల్ ఫర్ ద కంపెనీస్ ఫ్యూచర్. అంటే ఏదో నెగిటివ్ జరగబోతుంది అనేటువంటి దానికి ఒక సూచన ఇవ్వడం. ఒక బోర్డ్, ఇక్కడ బోర్డ్ అనేది సూచన ఇవ్వడం, అది ఇల్ అంటే నెగిటివ్గా జరగబోతుందని. బోర్డ్ వెల్ కూడా అనొచ్చు. బోర్డ్ ఇల్లు, బోర్డ్ వెల్. బోర్డ్ ఇల్ అంటే నెగిటివ్ జరగబోతుందని సూచించడం, బోర్డ్ వెల్ అంటే మంచి జరుగుతుందని సూచించడం. మొత్తం మీద బోర్డ్ అంటే సంథింగ్ ఏదో జరగబోతుందని ఒక ఇండికేషన్ అనమాట. ఆగర్ అనొచ్చు, పోర్టెండ్ అనొచ్చు, ప్రీఫిగర్. ప్రీఫిగర్ అంటే ముందుగానే సూచించడం అనే మీనింగ్లో వాడతాం. టు బీ యాజ్ ఏ సైన్ ఆఫ్ సంథింగ్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. యూజువల్లీ సంథింగ్ వెరీ గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. సో అందుకే మనం బోర్డ్ని, ఇది పాజిటివ్ నెగిటివ్ నేను పెట్టాల, ఎందుకంటే బోర్డ్తో మనం గుడ్ ఆర్ బ్యాడ్ రెండు వాడచ్చు. బోర్డ్ వెల్, బోర్డ్ ఇల్, డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్. It is only going to say something is going to happen in future. Whether it's good or bad depends on the context. Clear? Next. Paralyze. ఇది వర్బ్ కదమ్మా. పారాలిసిస్ అంటాం కదా, పారాలిసిస్, పాలసీ పారాలిసిస్. పారాలిసిస్ అనే నౌన్కి వర్బ్ ఫామే పారలైజ్. పారలైజింగ్ అది అడ్జెక్టివ్. సో పారలైజ్ చేయడం అంటే ఏంటి, కదలనివ్వకుండా చేయడం. పారాలిసిస్ వస్తే ఏమవుతుందమ్మా, కొన్ని పార్ట్లన్నీ చచ్చుబడిపోతాయి. సో మీరేమీ చేయలేని స్థితిలో ఉండడం, దట్ ఈస్ కాల్డ్ ప్యారలైజ్. మీ థాట్స్ ప్యారలైజ్ అయిపోయి అంటే అర్థం ఏంటి, కంప్లీట్గా నంబ్ అయిపోయారు, కదలట్లేదు, అలానే ఉండిపోయాయి అని చెప్పడం. చూసారా, డిజాబుల్ అనొచ్చు, ఇమ్మొబిలైజ్ అంటే కదలలేని స్థితి. నంబ్ అంటే ఏంటి, సెన్స్లెస్, మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారు టచ్ని కానీ, రైట్? పార్ట్ ఆఫ్ ద బాడీ టు లూజ్ ద ఎబిలిటీ టు మూవ్ ఆర్ ఫీల్. సరే, నంబ్ అంటే ఫీల్, మూవ్ అంటే ఇమ్మొబైల్, కదలలేని స్థితి, స్పర్శ కూడా కోల్పోవడం, దాన్నే మనం ప్యారలైజ్ అంటాం. పారాలిసిస్ తెలుసు కదా మనకి.
The drug paralyzes the nerves so that there is no feeling or movement in the legs. సో లెగ్స్లో ఎటువంటి మూమెంట్ లేనివ్వకుండా నర్వ్స్ని ప్యారలైజ్ చేస్తుందంట ఆ డ్రగ్. క్లియర్? స్పర్శని కోల్పోయేలా చేయడం. హై హ్యాండెడ్నెస్, ఇది కొంచెం నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం. హై హ్యాండెడ్ యాడ్జెక్టివ్, హై హ్యాండెడ్నెస్ నౌన్. హై హ్యాండెడ్ యాటిట్యూడ్ అంటారమ్మా, హై హ్యాండెడ్ యాటిట్యూడ్. ఓకే, హై హ్యాండెడ్ యాటిట్యూడ్ ఇది నెగిటివ్ నౌన్. ఇది యాడ్జెక్టివ్ అవుతుంది కదా. ఎస్, దిస్ ఈజ్ యాడ్జెక్టివ్ అండ్ దిస్ ఈజ్ నౌన్. హీ వాజ్ ద లీడర్ ఆఫ్ సమ్ ఇగ్నోరెన్స్ అండ్ హై హ్యాండెడ్నెస్. హై హ్యాండెడ్నెస్ అంటే నేనే ఎక్కువ, అంతా నేను చెప్పినట్టే జరగాలి అనేటువంటి ఒక అథారిటీ సంబంధించినటువంటి నేచర్. ఓకే, ద యూజ్ ఆఫ్ పవర్ ఆర్ అథారిటీ ఇన్ ఏ వే దట్ ఈస్ మోర్ ఫోర్స్ఫుల్. అంటే ఎవరినైనా బలప్రయోగంగా, ఓకే, బలంగా ప్రయోగించడం ఎవరి మీద, ఫోర్స్ఫుల్గా. దాన్ ఈస్ నీడెడ్ వితౌట్ థింకింగ్ అబౌట్ ద ఫీలింగ్స్ ఆర్ విషెస్ ఆఫ్ అదర్ పీపుల్. వారికి సంబంధించినటువంటి విషెస్ని పట్టించుకోకుండా ఫోర్స్ఫుల్గా మన పవర్ని, అథారిటీని వారిపైన ప్రయోగించటం. డిక్టేటోరియల్, ఆటోక్రటిక్, అథారిటేరియన్. ఇవన్నీ చూసారు ఎలా ఉన్నాయమ్మా ఇవన్నీ? ఆటోక్రటిక్ అంటే ఏంటి? సో మనం చెప్పిందే జరగాలి అన్నటువంటి ఒక ధోరణి కదా. హై హ్యాండెడ్నెస్. డిస్ప్రపోర్షనేట్, ఇది యాడ్జెక్టివ్, ఇది కూడా నెగిటివే. ఎలా చెప్తున్నారు సార్ అంటే, డిస్ అనే ప్రిఫిక్స్ బట్టి కూడా మనం చెప్పచ్చు. డిస్ అనేది యూజువల్గా మనకి డిఈ అనే ప్రిఫిక్స్, డిస్ అనే ప్రిఫిక్స్. సో అది ఖచ్చితంగా నెగిటివ్ చేస్తుంది. ఒకవేళ ప్రపోర్షనేట్ అనేది పాజిటివ్ వర్డ్ అనుకోండి, డిస్ యాడ్ అవ్వడం వల్ల అది నెగిటివ్ వర్డ్ అవుతుంది. ఆల్రెడీ నెగిటివ్ వర్డ్ ఉంటే డిస్ యాడ్ అవ్వడం వల్ల పాజిటివ్ వర్డ్ అవుతుంది కదా. యూజువల్గా నెగిటివే చేస్తుంది అది, రైట్? మరి ప్రపోర్షనేట్ అంటే ఏంటి? దానికి తగ్గట్టుగా అనే మీనింగ్ వస్తుంది. డిస్ప్రపోర్షనేట్ అంటే దానికి పొంతన లేకపోవడం. ఇందాక మనకు వచ్చింది కూడా పదం కదా. డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అంటారు. డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కింద అతని మీద క్రిమినల్ ఛార్జ్ అన్నది వేయటం జరిగింది అంటారు. అంటే అర్థం ఏంటి? డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అంటే అతనికి వచ్చే ఇన్కమ్కి, అతనికి ఉన్న ఆస్తులకి పొంతన లేదు అని చెప్పడం డిస్ప్రపోర్షనేట్. అన్బ్యాలెన్స్డ్, అన్ఈవెన్, అన్ఈక్వల్ అంటే అక్కడ సరిపోవట్లేదు, బ్యాలెన్స్ కావట్లేదు, ఈక్వల్గా లేదు, బ్యాలెన్స్గా లేదు, ఈవెన్గా లేదు అని చెప్పడం. దట్ ఈస్ కాల్డ్ యువర్ డిస్ప్రపోర్షనేట్. ప్రపోర్షన్ ఈజ్ యువర్ నౌన్, ప్రపోర్షనేట్ adjective, right? Proportionately adverb. There are a disproportionate number of girls. అంటే ఎంతమంది బాయ్స్ ఉన్నారో రేషియో ఉంటుంది కదా, రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ద క్లాస్. సో అది అనీవెన్గా ఉందని అర్థం. డిస్ప్రపోర్షనేట్ అంటే గర్ల్స్ ఎక్కువగా ఉన్నారా అంటే యూ డోంట్ నో. గర్ల్స్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండొచ్చు, ఉండాల్సిన దానికంటే తక్కువ కూడా ఉండొచ్చు. చూసారా, టూ లార్జ్ ఆర్ టూ స్మాల్ ఏదైనా కావచ్చు. డిస్ప్రపోర్షన్ అంటే ఖచ్చితంగా ఎక్కువగా ఉన్నారని చెప్పలేం, తక్కువగా ఉన్నారని కూడా చెప్పలేం, డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్ అనమాట. ఎక్కువగా ఉండడానికి డిస్ప్రపోర్షనేట్ చెప్పచ్చు, తక్కువగా ఉన్నారని చెప్పడానికి కూడా డిస్ప్రపోర్షనేట్ వాడాలి. మొత్తం మీద పొంతన కుదరట్లేదు, రైట్? అన్ ఈవెన్. పార్టీజన్షిప్, ఇది నౌన్ అమ్మా, నెగటివ్ కాంటెక్స్ట్లో వాడతాం కదా, పార్టీజన్ అంటాం. పార్టీజన్ పాలిటిక్స్, ఇది యాడ్జెక్టివ్, ఇది నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. ఎందుకు? పార్టీజన్ అంటే ఏంటి? మనం ఎవరి పట్లైనా పక్షపాత ధోరణి అంటాం కదా, పక్షపాత వైఖరి, పక్షపాత ధోరణితో వ్యవహరించడాన్ని పార్టీజన్ పాలిటిక్స్ అని అంటామని చెప్పుకున్నాం ఇంతకుముందు. సో దానికి సంబంధించినటువంటి నౌన్ ఫామే పార్టీజన్షిప్. షిప్ అనే సఫిక్స్ ఎప్పుడు మీకు కనిపించినా దట్ ఇండికేట్స్ ఇట్ ఈస్ అ నౌన్, రైట్? బయాస్ కదా, పక్షపాతం అంటే ఏంటి? బయాసే కదా. ప్రిజుడైస్, డిస్క్రిమినేషన్ అంటే ఒకరి పట్ల మనం డిస్క్రిమినేట్ చేయడం అంటే ఏంటో అర్థం. సో మీరు వారి పట్ల వారిని వేరుగా చూడటం, డిస్క్రిమినేట్ చేయడం, రైట్? ఓకే, స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ఏ పర్సన్ ఆర్ ప్రిన్సిపల్. ఒక పర్సన్ని కానీ ఒక ప్రిన్సిపల్ని కానీ మీరు కంప్లీట్గా బద్దులై ఉండడం, దానికి మీరు సపోర్ట్ చేయటం, రైట్? ఆఫెన్ వితౌట్ కన్సిడరింగ్ ఆర్ జడ్జింగ్ ద మ్యాటర్ వెరీ కేర్ఫుల్గా నిజాలని నిర్ధారణ చేయకుండా గుడ్డిగా ఒక వ్యక్తిని నమ్మడం, అతను ఏం చెప్తే అదే అన్న టైప్లో, రైట్? దట్ ఈస్ కాల్డ్ యువర్ పార్టీజన్షిప్. అంటే మీరు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. క్లియర్? నెక్స్ట్ స్కటిల్. స్కటిల్కి చాలా అర్థాలు ఉన్నాయమ్మా. స్కటిల్ అంటే చాలా అర్థాలు ఉన్నాయి. అందులో రెండు, రూయిన్ నాశనం చేయడం, డ్యామేజ్ చేయడం, ఎస్కేప్ పారిపోవడం అనే సెన్స్లో కూడా మనం వాడతాం, రైట్? సో యాంగ్రీ వర్కర్స్ స్కటిల్డ్ ఆల్ హోప్ ఆఫ్ క్విక్ అగ్రిమెంట్ ఆన్ ఏ న్యూ కాంట్రాక్ట్. ఓకే, ఇక్కడ రూయిన్ అనే మీనింగ్ వస్తుంది, డ్యామేజ్ అనే మీనింగ్ వస్తుంది. రూయిన్ అంటే ఏంటి? నాశనం చేయడం, డిస్ట్రాయ్ చేయడం, రైట్? టు గివ్ అప్ ఏ ప్లాన్ ఆర్ యాక్టివిటీ ఆర్ స్పాయిల్ ఏ పాసిబిలిటీ.
సో దాన్ని డ్యామేజ్ చేయటం అనే సెన్స్లో వాడతాం. సో స్పాయిల్ అ పాసిబిలిటీ ఫర్ సక్సెస్ అవనివ్వకుండా దాన్ని స్పాయిల్ చేయటం, రైట్? దట్ ఈస్ యువర్ స్కటిల్. ఓకే, యూ హ్యావ్ టూ మీనింగ్స్ ఫర్ దట్. అంటే మీరు దాన్ని హోమోనిమ్గా చెప్పచ్చు. సో స్కటిల్ ఈజ్ లైక్ ఎస్కేపింగ్ ఆర్ యూ కెన్ సే రూయిన్. నెక్స్ట్ లియన్ అన్నాడమ్మా, LIEN. ఇది ఈరోజు హిందూ పేపర్లో వెరీ ఫస్ట్ హెడ్లైన్స్లోనే మీకు కనిపిస్తుంది. ఈరోజు పేపర్ మీరు చూస్తే కనుక ఈ పదం మీకు కనిపిస్తుంది. లియన్ అంటే ఏంటమ్మా? సో ఇట్ ఈస్ లైక్ ఏ రైట్ అనమాట, మీకు ఇచ్చే హక్కు. ఆ హక్కు దేనికి సంబంధించింది చూడండి, ఇక్కడ రైట్ అన్నాడు, క్లెయిమ్ అన్నాడు, ఎన్కంబరెన్స్ అన్నాడు. ఇవన్నీ దగ్గరగా ఉండే వర్డ్స్. బట్ ఎగ్జాక్ట్గా దీన్ని ఏ కాంటెక్స్లో వాడతామంటే, దిస్ కుడ్ అక్కర్ వేర్ సమ్వన్ హ్యాస్ ఏ లియన్ ఓవర్ ద గూడ్స్, దట్ ఈస్ అ రైట్ టు రీటైన్ పొసెషన్ ఆఫ్ దెమ్ అంటిల్ ఏ డెట్ ఈస్ పేడ్. తనఖాగా పెడతారు కదా, మీరు ఒక వస్తువుని పెట్టి అప్పు చేశారనుకోండి, అది తిరిగి ఇచ్చేంత వరకు. సో ఇక్కడ ఏమంటున్నాడు, పొసెషన్ ఆఫ్ దెమ్ అంటిల్ ఏ డెట్ ఈస్ పెయిడ్. ఓకే, మీరు దాన్ని మళ్ళీ తిరిగి దక్కించుకోవాలంటే ఆ చేసిన అప్పుని మళ్ళీ మీరు తీర్చాలి, లేకపోతే దేర్ ఈస్ నో ఛాన్స్. సో మీ ఆ హక్కునే, ఏ హక్కుతో మీరు మళ్ళీ దాన్ని రీటైన్ చేసుకుంటారో, సో మీకు ఇచ్చేటువంటి ఆ రైట్ ఏదైతే ఉందో ఆ హక్కునే ఏమంటారో లియన్ అంటారు. ఓకే, సో రీటైన్ ద పొసెషన్ అంటే దేన్నైతే మీరు తనఖాకు పెడతారో, ఏ వస్తువునైతే మీరు తాకట్టు పెడతారో. ఓకే, సో డెట్ క్లియర్ చేసిన తర్వాత మీరు దాన్ని క్లెయిమ్ చేసుకోగలరు, దాన్ని ఆ రైట్నే లియన్ అంటారు. అన్ అఫీషియల్ ఆర్డర్ దట్ అలౌస్ సమ్వన్ టు కీప్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ పర్సన్ హూ ఓస్ దెమ్ మనీ అంటిల్ ద మనీ హ్యాస్ బీన్ పెయిడ్ బ్యాక్. ఆ మనీ తిరిగి ఇచ్చేంత వరకు ఆ గ్యారంటీ ఏదైతే ఉంటుందో, తనఖా అంటాం కదా, మార్ట్గేజ్ అంటాం కదా, మార్ట్గేజ్ అనే పదం వాడతాం. మార్ట్గేజ్ అంటే తనఖాకి పెట్టడం, మార్ట్గేజ్, రైట్? హూ ఓస్ దెమ్ మనీ అంటిల్ ద మనీ హ్యాస్ బీన్ పెయిడ్ బ్యాక్. ఆ మనీ తిరిగి చెల్లించేంత వరకు, రైట్? మనం వారికి మనీకి అప్పు ఉంటాం కదా, పర్సన్ హూ ఓస్ దెమ్ మనీ, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ యువర్, దట్ రైట్ ఈస్ కాల్డ్, దట్ క్లెయిమ్ ఈస్ కాల్డ్ యువర్ లియన్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ ద డే చూద్దామమ్మా. సో అసైన్మెంట్ సొల్యూషన్ అయిపోయింది కాబట్టి అసైన్మెంట్ ఆఫ్ ద డేని ఒకసారి పరిశీలిద్దాం. ఓకే, ఇది మన క్వశ్చన్ అమ్మా, రైట్? 1 2 3 4 5 6 లెటర్డ్ వర్డ్. ఇది వర్బ్గాను ఫంక్షన్ చేస్తుందంట, నౌన్గా కూడా ఫంక్షన్ చేస్తుందంట. దీస్ ఆర్ ద క్లూస్ యూ హ్యావ్. ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఎ వర్బ్ అండ్ ఇట్ ఆల్సో ఫంక్షన్స్ యాజ్ ఎ నౌన్. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్? షార్ప్, యాంగ్రీ ఆర్ విట్టి రిప్లై. అంటే మీరు ఒక ప్రత్యుత్తరం ఇవ్వడం, అది కూడా ఎలా ఉండాలి? కొంచెం యాంగ్రీ టోన్తో, కోపంగా. ఓకే, షార్ప్, యాంగ్రీ ఆర్ విట్టి రిప్లై. ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ ఆక్షన్ ఆఫ్ ఫ్రీజింగ్ ద కాంగ్రెస్ మెయిన్ బ్యాంక్ అకౌంట్స్ were part of its routine procedure against defaulters carried out in connection to claims for the tax assessment year 2018-19. ఓకే, సో ఇందులో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయన్నది మీరు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. జాగ్రత్తగా 1-2 సార్లు చదవండి. ఎక్కడెక్కడ మిస్ మ్యాచ్ కనిపిస్తుందో, గ్రామాటికల్గా ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, గ్రామర్ పరంగా కాదు, వర్డ్స్ పరంగా కూడా తప్పులు ఉండొచ్చు. ఓకే, రాంగ్ యూసేజ్ ఆఫ్ ద వర్డ్ కూడా అయ్యుండొచ్చు. సో దాన్ని కూడా మీరు గమనించి స్పాట్ చేసి కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ మనం మండే కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు కీప్ సపోర్టింగ్, ఓకే, కీప్ షవరింగ్ యువర్ లైక్స్. అలానే కామెంట్ సెక్షన్లో కూడా మీ యొక్క ఒపీనియన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు IAC. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ వీకెండ్.